అన్నాండ పిండాండ బ్రహ్మాండంలో మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని దర్శించడానికి, దాన్ని పొందడానికి అంతా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడికి ఒక విగ్రహంలో పూజ చేయటం అనేది, ఒక ఆలయంలో పూజ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక భావన. అంతా సర్వవ్యాపి అద్వైత స్వరూపంగా చూడగలిగినప్పుడు ఈ పూజలు, ఈ ఆరాధనలు ఎందుకు అనే కోణం ఒకటి ఉంటుంది. ఒకటి యోగ భావన, ఇంకోటి సందేహం. ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేసి చూడాలి అంటారు? అసలు ఇంకొకటి ఏంటంటే, దానికి భూమిక మనకేమంటే, మన పెద్దవాళ్ళకి మనకంటే బాగా తెలుసు అన్ని విషయాలు కూడా, అది భూమిక. మరి అంతా వ్యాపించి ఉన్న విద్యుత్ శక్తిని మనం వాడుకోగలుగుతున్నామా? విద్యుత్ శక్తి ఉంది, అంతటా ఉంది. కానీ మరి ఆ విద్యుత్ శక్తిని వాడుకోవాలంటే ఏం చేయాలి? ముందు నీటికి ఆనకట్ట వేయాలి, తర్వాత ఆ నీటిని టర్బైన్ల మీద పంపాలి, తర్వాత సబ్స్టేషన్లు, స్టేషన్లు, కరెంటు పోలు, వైరు, ఇంట్లో వచ్చిన బల్బు, అప్పుడు కానీ మనకు ఆ విద్యుత్ శక్తిని మనం వెలుగు కింద మార్చలేము. వచ్చిన తర్వాత లైట్ వేసుకుంటున్నాం, ఫ్యాన్ వేసుకుంటున్నాం, ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాం, అన్నీ పెట్టుకుంటున్నాం. అలా రావాలంటే మరి ఇక్కడ చోటంతా కూడా విద్యుత్ శక్తి ఉన్నది, కానీ మనం ఇలా ఇక్కడ బల్బు పెట్టి వెలిగించగలమా? వెలిగించలేము. అలాగే ఆ పరమాత్మ కూడా అంతటా ఉన్నాడు, కానీ మనకు అనుభవంలోకి రావాలంటే ఒక వ్యవస్థ ఉండాలి. మీరు గమనిస్తే ఆ స్వామికి కూడా మనం ఏమేమి తీసుకుంటామో ఆయనకి అదే చేస్తూ ఉంటాం సేవలుగా. మనం ఆహారం తీసుకుంటాం, ఆయనకి నివేదన రాజభోగం చేసి నివేదన చేసి మనం తీసుకుంటాం, ఆయన ప్రసాదంగా మనం తీసుకుంటాం. అప్పుడు ఆ విద్యుత్ శక్తి మనకు అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఇలా ఏర్పాటు చేసిన వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. ఇక దాని మీద ప్రశ్నలు సరైందా కాదా అనేది బోళ్ళని వ్యవస్థ మొదలైనప్పటి నుండి, సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాయి, సృష్టి అయ్యే వరకు అవి వస్తూనే ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనం అక్కడ దేవాలయంలో మన వంతుగా మనం ఏమి చేయగలం, ఆ స్వామికి ఏం సేవ చేయగలం అన్నది ప్రధానంగా చూసుకుని అందులో మనం తరించాలి, మునిగిపోవాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇప్పుడున్న కాలంలో చాలామంది ఏదేదో పనులు చేయాలి అంటారు, కానీ కొంతమంది గోవుని రక్షించుకుంటే దేశం రక్షిస్తుందని చెబుతారు. ఒక గోవు ఉంటే, ఒక పాలేకర్ గారు అయితే 30 ఎకరాలని ఔషధం ఇవేంటి కెమికల్స్ లేకుండా పండించవచ్చు అని చెప్తారు. అలాగే ఒక గోవును రక్షించుకుంటే భూమి రక్షించబడుతుంది, ఆహారం రక్షించబడుతుంది, మొత్తం రక్షించబడుతుంది అంటారు. అలాగే గోవుకి మన జీవన విధానానికి, మన జీవితాలకి, మన జీవితంలో వెలుగొందడానికి ఉన్న సంబంధం ఏంటి? గోవు మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే దాని ఆవు పేడ, ఆవు పంచతంతో చక్కటి సారవంతమైన నేల, దాని నుంచి పంట వచ్చి మనకి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అది ఒక అంశం. అది కాకుండా ఒక జీవలక్షణం అనేది ఉంటుంది మానవ జాతికి. ఆ జీవలక్షణం గోవు నుంచి అందుతుంది. మనం సరాసరి దాని గవ్యాలు అంటే పాలు, పెరుగు తీసుకోవటం ద్వారా అసలు ఆ గోవు అక్కడ ఉంటేనే వాతావరణంలో కొంత మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తుంటాయి. కాబట్టి ఆ గోవుకి మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది. గోవు బాగున్నప్పుడే మనం బాగుంటాం, గుడి బాగున్నప్పుడే మనం బాగుంటాం, బడి బాగున్నప్పుడే మనం బాగుంటాం. ఇవన్నిటిని వ్యవస్థలని మన పెద్దవాళ్ళు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి మనకు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు దేవాలయమే విద్యాలయం, ఆరోగ్యానికి అదే ఆలయం, ఒక పంచాయతీ అక్కడే జరిగేది, ఒక గ్రంథాలయంగా అదే ఉండేది. అన్ని వ్యవస్థలకి కేంద్ర బిందుగా ఆలయ నిర్మాణం అనేది ఉండేది. ఇదివరకు స్వామి కూడా మన ఇంటిలో సున్నం వేయించుకోవాలంటే దేవాలయానికి వేయించి మన ఇళ్ళకి వేసుకునేవారు. బట్టలు కొనుక్కోవాలంటే ముందు దేవాలయంలో స్వామికి, ఆ స్వామికి సేవ చేసే వాళ్ళకి వస్త్రాలు కొని ఇంట్లో కొత్త బట్టలు కొనుక్కునేవారు.
ధాన్యం వస్తే ముందు ఒక కట్ట ధాన్యం స్వామికి సమర్పించి ఆ కొత్త బియ్యంతో పాయసం చేసి, అయితే మినువులు అయితే ఆ స్వామికి వడమాలు ఏదన్నా అవి చేసి అప్పుడు ఆ వాడకం ఇంట్లో మొదలుపెట్టు. వివాహాలు కూడా స్వామి కళ్యాణం అయిన తర్వాత మన ఇంట్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే. అంటే ప్రతి సంబంధాన్ని ప్రతి అంశంలోనూ ఆ స్వామి ప్రస్తావన ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనకి దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి ఇప్పుడు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియ బోధిస్తూ ఉన్నారు. కొంతమంది ధ్యానం అని, కొంతమంది యోగ మార్గం అని, ఇట్లాంటివన్నీ. అసలుకి ఒక సామాన్య మానవుడు ఎలా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలి? భక్తి ద్వారానా, యోగం ద్వారానా, జ్ఞానం ద్వారానా, ఎట్లా ప్రవేశించాలి? ప్రవేశించిన వ్యక్తి ఇటువంటి స్టెప్పులు ఎక్కుతూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇదేంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి, కొంత పరిచయం ఉన్న వాళ్ళకి పర్వాలేదు, పరిచయం లేని వాళ్ళకి అది చూసినప్పుడు అన్నీ ఒక 4 విధాలుగా కనిపిస్తాయి. నాలుగు టీవీల్లో నలుగురు కనిపించి చెప్తున్నప్పుడు ఇది కరెక్టా, అది కరెక్టా, అది కరెక్టా అనేది ఉంటుంది. ఎలా వెళ్తే బాగుంటుంది? వాళ్ళకి ఏమీ తెలియని వాడు ఎలా అడుగేయాలి? మొట్టమొదటి అడుగు. కృష్ణమాచార్యులు గారిని అడిగారట. ఏమనంటే, మాస్టర్ గారు మా గురువు ఫలానా వాళ్ళు అని ఎట్లా తెలుస్తుందండి అంటే, ఆయన నవ్వి, నీ గురువుని నువ్వు గుర్తుపట్టగలిగితే నీ గురువు కంటే పెద్దవాడు నువ్వే అవ్వగలుగుతావయ్యా, కాబట్టి నువ్వు గురువుని గుర్తుపట్టడం కాదు, నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిజాయితీగా నిర్వర్తించుకుంటూ ఉండు. నీ గురువు నీ దగ్గరికి నడిచి వస్తాడు, చెప్తాడు ఈ మార్గంలో సాధన చేసుకో అని చెప్తాడు. దాని ప్రకారం చేసుకో. అప్పటి వరకు వేచి ఉండు. అంతేగాని నువ్వు ఎవరు నీకు గురువుగా పనికొస్తారో నువ్వు పరీక్ష పెట్టుకుంటే అట్లాగా అది సాధ్యమయ్యే విషయం కాదు అని చెప్పి ఉదాహరణలు కూడా మనకి వ్యాసుల వారి దగ్గరికి కానీ, వాల్మీకి మహర్షి దగ్గరికి కానీ, ధ్రువుడి దగ్గరికి కానీ ఆ నారదుల వారు అలాగే నడిచి వచ్చి ఉపదేశం చేశారు. అలాగే మా గురువులు మా దగ్గరికి అట్లాగే వచ్చారు, వస్తున్నారు కూడా. కాబట్టి నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిజాయితీగా, ఆత్మవంచన లేకుండా, పరవంచన లేకుండా, హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయేటట్టుగా నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. నీ గురువు నీ దగ్గరికి వస్తాడు, నీకేది మంచో అది చెప్తాడు, దాని ప్రకారం నువ్వు వెళ్ళొచ్చు. ఇక సామాన్య మానవుడికి, అసలు ఎవరికైనా కానీ తరించటం కోసమే దేవాలయ వ్యవస్థ అన్నది ఏర్పాటైంది. ఆయన కృష్ణ పరమాత్మ చెప్తాడు భక్తి యోగంలో, అర్జున నువ్వు భక్తి యోగాన్ని జాగ్రత్తగా మాటిమాటికి అభ్యాసం చేయాలి అని చెప్పి, అది కూడా చేయలేవా, నా సేవ చెయ్యి, మందిరంలో పూలు కట్టు, మందిరాన్ని శుభ్రం చెయ్యి, మందిరానికి కావలసినవి ఏర్పాటు చెయ్యి, అది కూడా చేయలేవా, నీ విద్యుత్ ధర్మాన్ని చేసుకుంటూ ఫలితాన్ని మాత్రం కృష్ణార్పణమనో రామార్పణమనో వదిలేసి నువ్వు చేసే ఉద్యోగమే చెయ్యి, కానీ ఫలితం మాత్రం భగవదర్పణంగా చెయ్యి అని అంత సౌలభ్యంగా తీసుకొచ్చాడు ఆయన. దాన్నే ఇదిగో ఈ పెద్దలు, గురువులు అందరూ కూడా ఇట్లాగా ఏర్పాటు చేశారు. అది కాక మన భారత జాతిలో ఆ ఆధ్యాత్మికత అన్నది రక్తగతం అయిపోయి ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు గమనిస్తే చాలా ఆశ్చర్యంగా, పైకి కనిపించడానికి వీళ్ళకి అంత ఆధ్యాత్మిక జ్ఞానం లేదేమో అనుకుంటూ ఉంటాము, అని ఒక్కసారి హారతి వెలిగించేసరికి అందరూ నుంచుండిపోయి దాని హారతి కళ్ళగద్ద తీసుకుంటారు. ఆలయం ముందు నుంచి వెళ్తుంటాం అనుకోండి, బండి మీదో దేని మీదో, అక్కడ ఒకసారి నెమ్మదిస్తారు, ఒకసారి ఒక దండం పెట్టుకుంటారు, ముందుకు వెళ్తుంటారు. ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా గబుక్కున పాదాలకి నమస్కారం చేసుకుంటారు. కాబట్టి ఆ ఆధ్యాత్మికత అన్నది భారత జాతిలో రక్తగతంగా ఉంటుంది.